సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. బట్ వెళ్ళిన నేపథ్యంలో అటు కంచెలు వేయడం కానివ్వండి, లేకపోతే ఇటు ప్రతిపక్ష కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం, హౌస్ అరెస్టులు చేయడం కూడా జరిగింది. ముందుగా రేవంత్ రెడ్డికి నేను థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే తనంతను ఒప్పుకున్నాడు నేను ఉద్యమకారుని కాదు అని. మహోన్నతమైన ఉద్యమాలు 20 ఏళ్ళ నుంచి తెలంగాణ గడ్డ మీద, అందులో ఉస్మానియా యూనివర్సిటీలో నడిచినాయి. ఎక్కడ వన్నడమ్మా ఆయనే? 20 ఏళ్ళ తర్వాత ఉస్మానియా పోయిందంటే ఉద్యమాల టైంలో ముఖం చాటేసిండని అర్థం రాదా? ప్రతిపక్ష నాయకుడు కదా, అప్పుడు టీడీపీలో పెద్ద పోటుగాడు కదా. మరి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టలేదు? ఎందుకు తెలుసా మీకు? అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడితే జనం కొట్టిండ్లు. మీరు టీడీపీ అయి ఉండి తెలంగాణకు ద్రోహం చేస్తారా? 2009లో 2010లో ఏ ఒక్కరు ధైర్యం చేయలేదు అక్కడ పోయి అడుగు పెట్టడానికి. ఎందుకు పెట్టలేదు తెలుసా మీకు? 20 ఏళ్ళల్లో తెలంగాణకు విద్రోహకరమైన పాత్ర నిర్వహించిండు కాబట్టి, ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిండు కాబట్టి, తెలంగాణ వద్దన్న చంద్రబాబును అడుగులకు మడుగులు ఒత్తిండు కాబట్టి, అందుకని ఆ గడ్డ మీద అడుగు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా పోయింది. ఇలా ముఖ్యమంత్రి కాబట్టి బలగాన్నంతా ఎంబడేసుకొని పోయి ఇవాళ అక్కడ షో చేస్తున్నాడు. ఆయన మాటలకు చెప్పేదానికి చేసేదానికి పొంతనుందా అమ్మ? బయటనేమో బ్యారికేడ్లు పెట్టి ఒక్కరిని కూడా లోపలి పోనీయకుండా పోలీసులు వందల సంఖ్యలో ఉన్నారు క్యాంపస్ కట్పక్క ఇటుపక్క. లోపల పోయి ఏం చెప్తాడంటే ఆయన ఉపన్యాసంలో, ఒక్క పోలీసును కూడా క్యాంపస్లో ఉండొద్దని చెప్పి నేను కమిషనర్కి చెప్పిన అంటాడు. పక్కనే కమిషనర్ గారు ఉన్నారు. మరి విజువల్స్లలో ఎందుకు కనబడుతున్నాయమ్మా? నేను మాట్లాడేటప్పుడు విజువల్స్ వేయండి పక్కన. విజువల్స్లలో ఎందుకు కనబడుతున్నాయి? పోలీస్ బ్యారికేడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యమకాలం నాటి పరిస్థితులను ఇవాళ మళ్ళీ చూపెడుతున్నాడు. పొద్దున ఎవరిని మోనిచ్చిన లోపలికి చెక్ చేసి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని లోపలి పోనిచ్చారు. విద్యార్థుల కంటే ఎక్కువ అక్కడ ఫ్యాకల్టీసు వాళ్ళేం గొడవ చేయరు కాబట్టి నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయన కాంగ్రెస్ అనుచరులు, ఆయన ఎంబడొచ్చిన మంది మార్బలం, మీరు ఠాగూర్ ఆడిటోరియంలో భూతార్థం పెట్టి వెతకాలి విద్యార్థులు ఎక్కన్నారని చెప్పేసి. సిగ్గుండాలని మాట్లాడడానికి. రైట్. ఇంకా అదే సభా వేదికగా ఇటు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం మీద కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ విషయానికి వస్తే కూడా విద్యార్థుల విషయంలో ఆయన యూనివర్సిటీ సాక్షిగానే ఎట్లేదన్నా కూడా జాబ్ నోటిఫికేషన్స్ వద్దంటున్నారు, అసలు గవర్నమెంట్ జాబ్సే వద్దంటున్నారు అన్నట్టు ఆయన ప్రసంగించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇవే మాటలు ఏ పిచ్చోడు మాట్లాడినా కూడా అసలు మన స్థాయి వాళ్ళు అసలు వాటిని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేవు. కానీ ఏం చేసినట్టు కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టారు. అది మొరిగిన వార్త అవుతుంది, అది కక్కిన వార్త అవుతుంది, అది తుమ్మిన వార్త అవుతుంది. మాలాంటి వాళ్ళకు చాలా బాధ అనిపిస్తుంది. బ్లడ్ బాయిల్ అవుతుంది ఇటువంటి పనికి మాలిన మాటలు వినలేక, ఆ విజువల్ చూడలేక. ఎందుకంటే ఏం మాటలమ్మా అవి? కాళేశ్వరం గంగలో కలిసింది 1,00,000 కోట్లు పెడితే నేను మీకు 1000 కోట్లు ఇయ్యనా? కంపారిజన్ కూడా అలా చేయవచ్చా? అది ఇచ్చేదేదో నేను మంచి మాటతోని మీ యూనివర్సిటీలో చాలా అవసరాలు ఉన్నాయి, మీ వీసీ గారు అడుగుతున్నారు, నేను తప్పకుండా మీ డిమాండ్ కన్సిడర్ చేస్తా, రాబోయే బడ్జెట్లో 1000 కోట్లు పెడతా అని చెప్పడం ఎట్లుంటుంది? 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది, గంగలో కలిసిన 1,00,000 కోట్లు, 1000 కోట్లు మీకు ఇయ్యలేనా అంటే ఇదేమన్నా తెలివుండే మాటలా ఇవి? ఓ మూర్ఖులు మాట్లాడే మాటలా? 1,00,000 కోట్లు కాళేశ్వరంలో గంగలో కలిస్తే నిన్న నందిమేడారంలో పైపులు ఎట్లా పనిచేస్తున్నాయి? పూర్తి నివేదిక ఏది అంటే ఒక కొలిక్కి రాకుండా కాళేశ్వరం మీద ఇలాంటి కామెంట్స్ ధైర్యం ఉంది అమ్మాయి ప్రభుత్వానికి? పీసీ కోసి ఇచ్చిన నివేదికను లోపల పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు మీడియా ముందట. 650 పేజీలని కాస్త 60 పేజీలకి కుదించి వాటిని ఈ రోజు ప్రజల్లోకి పెట్టి, అంటే దాని వల్ల అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన ఏం చేయట్లేదు. చేస్తుంది, ఎందుకు చేయదు? కానీ ఇక్కడ ఏం రద్దు చేయలేదు కదా. బీఆర్ఎస్ కేసీఆర్ గారు వేసిన పిటిషన్ను హైకోర్టు త్రోసి పూచినప్పుడు కదా సుప్రీంకోర్టు పోయేది. హైకోర్టు తీసుకున్నది కదా విచారణకు. వాళ్ళ కౌంటర్ ఏమని అడిగింది కదా ఎవరిని? పీసీ ఘోష్ని. ఈ పనికి మాలిన కొన్ని ఛానల్స్ ఏవైతే రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అడ్డమైన హెడ్డింగులు పెడితే తమ్మునేల్స్, ఏమైందమ్మా? హరీష్ రావుకు చుక్కెదురైందా? కేసీఆర్కు చుక్కెదురైందా? తమ్మునేల్స్ పెట్టే వాళ్ళకన్నా దిమాకు ఉండాలి కదా. ఏమైంది అది? ఆయన వేసిన పిటిషన్ను తీసుకున్నారు విచారణకు, ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిండ్రు. అడ్వకేట్ జనరల్ను లేట్ చేయకుండా ఒక్కరోజు, ఆయన 3 రోజులు వాయిదా అడిగితే ఒక్క రోజులనే సమాధానం చెప్పాలన్నారు. వీళ్ళు ఏదైతే అడిగినలో విచారణ జరుగుతుంది దాని మీద. ఒక పాయింట్ 2 పాయింట్లు అడగలేదు అని 20 పాయింట్ల మీద ఆబ్జెక్షన్ లేవనెత్తిండు.
అసలు ఫస్ట్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం అని చెప్పాడు. ఏర్పాటు చేసిన కమిషన్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కమిషన్ ఫాలో కాలేదన్నాడు. కనీసం ఎంక్వైరీ యాక్ట్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952లో ఉన్న ప్రొవిజన్స్ను కూడా పీసీ ఘోష్ గారు ఫాలో కాలేదన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వలేదన్నారు. ఇవన్నీ విచారించడానికి ఉన్నాయి. వీటి మీద కేసీఆర్ గారు ఇచ్చిన ప్రశ్నల మీద పీసీ ఘోష్ గారికి, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని చెప్పి నోటీస్ ఇచ్చారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేశాక మళ్ళీ మీరు రిప్లై కౌంటర్ వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారికి, హరీష్ గారికి చెప్పారు. అది విచారణ వాళ్ళకి అది కోర్టు తన పద్ధతిలో తను చేస్తుంది. అది రద్దు అయితే కదా పోయేది. అప్పీల్కి ఎప్పుడు పోతారు? ఇక్కడ డిస్మిస్ చేస్తే కదా. ఒక్కటే ఏంటంటే ఇప్పుడు నిజంగానే అది కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఉన్నాయని అనుకుందాం. బయట పెట్టడానికి ఏంది నీకు బాధ? మీ ఆఫీసర్లు చదువుకోమని రాసిండా ఘోష్ గారు? ఆ నివేదికను ఇప్పటివరకు కనీసము కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు చేశారు మీరు. అందులో ఏముందో మాకు తెలియదు. ఆ కాపీలు ఏమంటే ఏరే అంటే వీళ్ళు చెప్పిన దొంగ మాటలన్నీ కూడా ప్రజలలో అబద్ధాలన్నీ రాజ్యం వెళ్ళాలి. అంటే ఒక నిజం గడపదేరేలోగా 100 గడపలకు అబద్ధాలు చేరుతాయి. ఈ అబద్ధాలు ఒక 2 వారాలు అయిపోయింది. ఇప్పుడు 3వ వారం, ఆగస్టు 4 నుంచి ఇవాళ 24, 25 ఆగస్టు 25 ఇవాళ. అంటే 21 రోజుల నుంచి 22 రోజుల నుంచి 3 వారాలు దాటింది. ఈ అబద్ధాలన్నీ ప్రచారం కావాలి. జనం లోపల కేసీఆర్ తప్పు చేసిండట, కేసీఆర్ దోషట,